చంద్రబాబు నాయుడు గారి ముందు పెద్ద సవాల్ ఒకటి ఉంది. ఆ సవాల్ ఏంటంటే, ఉమ్మడి విశాఖ జిల్లాలో ఖాళీ ఉన్నటువంటి ఎమ్మెల్సీని ఎన్నికలు జరుగుతున్నాయి ఈ నెలాఖరికి. ఆ ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిని ఎలాగైనా గెలిపించుకోవాలి. ఆ విధంగా తన ప్రెస్టేజ్ని తను నిలబెట్టుకోవాలి, తన గౌరవాన్ని తను నిలబెట్టుకోవాలి. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి 50 రోజుల తర్వాత జరిగినటువంటి మొట్టమొదటి ఎన్నికల్లో మేమే విజయం సాధించాం. దీనికి కారణం ప్రజలు మా ప్రభుత్వాన్ని విపరీతంగా ఆదరిస్తున్నారని చెప్పుకోవాలంటే ఇప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లాలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి నుంచి ఏ అభ్యర్థి అయితే పోటీ చేస్తారో ఆ అభ్యర్థి ఘన విజయం సాధించాలి. మామూలు విజయం కాదు. అల్లాటప్ప విజయం సాధించే జనం గాడిదగుడ్డి ఏమి అంటారు. అలా కాదు, భారీ మెజార్టీతో అక్కడ అభ్యర్థి విజయం సాధించాలి. ఇది చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న పెద్ద సవాల్. దీనికోసం ఆయన దగ్గర ఉన్నటువంటి రాజకీయ చతురతను అంతా కూడా ఆయన ఉపయోగిస్తున్నాడు. ఏం చేద్దాం, ఎలా? అవతల వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆల్రెడీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణని క్యాండిడేట్గా అనౌన్స్ చేశారు. అతను రంగంలో దిగిపోయాడు. అతని పని అతను చల్లగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇది స్థానిక సంస్థల కోటాలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నిక కాబట్టి మరి వైసీపీ వాళ్ళకి మంచి ఓట్లు ఉన్నాయి అక్కడ. స్థానిక సంస్థల నుంచి ఎంపీటీసీలు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, వీళ్ళందరూ చూసుకుంటే 600 పైచిలకు ఓట్లు వాళ్ళకే ఉన్నాయి. 800 పైచిలకు ఓట్లు వాళ్ళకే ఉన్నాయి. వీళ్ళకి 300 పైచిలకు ఎంతో ఉన్నాయి తెలుగుదేశం వాళ్ళకి. అంటే వాళ్ళు వీళ్ళు పోల్చుకుంటే అందరూ తెలుగుదేశం వాళ్ళకన్నా జనసేన వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి. సరే, ఇప్పుడు మిత్రపక్షం కాబట్టి వాళ్ళకి వీళ్ళకి దాదాపుగా 400 ఓట్లు తేడాలో ఉన్నారు వీళ్ళు. అంటే ఈ 400 ఓట్లో కనీసం 200 పైచిలకు ఓట్లను వీళ్ళు కొనుక్కుంటే ఇక్కడ కూటమి నుంచి పోటీ చేయబోయే ఎమ్మెల్సీ అభ్యర్థి ఘన విజయం సాధిస్తాడు. ఇది సాధ్యమా, సాధ్యం కాదా, ఎలాగైనా సాధ్యం చేసుకోవాలి అనేది చంద్రబాబు నాయుడు గారి పట్టు. ఎలాగైనా క్యాండిడేట్ని గెలిపించుకోవాలి. అది ఎమ్మెల్సీ ఎలక్షన్ కాదు, ప్రభుత్వ పనితీరు మీద ప్రజల యొక్క అభిప్రాయం. ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్లో విజయం సాధిస్తే కూటమి అభ్యర్థి ప్రభుత్వం పనితీరుని ప్రజలు ఆమోద ముద్ర వేసినట్టు. పొరపాటున అపజయం ఓడిపోయాడు అనుకోండి, ఇంకంతే. ఈ ఎఫెక్ట్ రేపు లోకల్ బాడీస్లో కూడా కొట్టేసినా మనం ఆశ్చర్యపోను అసలు. అయితే దీనికోసం చంద్రబాబు నాయుడు గారు ఎంతైనా చాలా తెలివైన వ్యక్తి కాబట్టి చాలా ప్లాన్గా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా డిప్రెషన్లోనే ఉన్నాడు. అతను ఎంత డిప్రెషన్ అంటే అతను ఆల్రెడీ బెంగళూరు వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ ఆంధ్రాలో తక్కువ ఉంటున్నాడు, అతను కర్ణాటకలోనే ఉంటున్నాడు. బెంగళూరు ప్యాలెస్లోనే ఎక్కువ ఉంటున్నాడు. లోటస్ పాండ్ కూడా వదిలేసాడట. ఏదో షర్మిలమ్మ ఉంటుంది అదే ఇంట్లో అని చెప్పేసి షర్మిలమ్మకి ఇతను పడకో మరి ఏంటో వాళ్ళ ఇంటర్నెట్ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల వదిలేసి బెంగళూరులోనే ఎక్కువ ఉంటున్నాడు. ఇది ఏదైనా బొత్స మీదే ఉంది. ఇంకేదంటే ఉమ్మడి విశాఖ జిల్లాలో అతనికంటూ ఒక పట్టు ఉంది కాబట్టి ఆ విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ ఈ 3 జిల్లాలో కూడా కొంచెం చరిష్మా ఉన్న నాయకుడు కాబట్టి అతను గట్టిగానే ఉన్నాడు అక్కడ. అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా బొత్సకి దాటుగా ధీటుగా అక్కడ ఒక టీమును తయారు చేసుకున్నాడు ఈ ఎమ్మెల్సీని గెలిపించడం కోసం. అందులో ఫస్ట్ సీఎం రమేష్ని ఇన్ఛార్జ్గా వేశారు. ఈ అనకాపల్లి భారతీయ జనతా పార్టీ నుంచి విజయం సాధించిన సీఎం రమేష్ ప్రస్తుతానికి బీజేపీ వాడు అయినా కానీ ముందు చంద్రబాబు నాయుడు ప్రియ శిష్యుడు కాబట్టి ఈ బాధ్యతలు అతని మీద పెట్టారు. రమేష్, నువ్వు ఎలాగైనా సరే అక్కడ ఎమ్మెల్సీ ఒక క్యాండిడేట్, మంచి క్యాండిడేట్ని 1-2-3 సెలెక్ట్ చేసి నాకు పంపించు, నేను ఒక టిక్ పెడతాను. నేను ఎవరికైతే టిక్ పెట్టానో వాళ్ళను గెలిపించాలి. మనకు అక్కడ ఓట్లు లేవు స్థానిక సంస్థలో చూసుకుంటే, కానీ ఆ ఓట్లు నువ్వు ఏం చేస్తావో తెలియదు. మన అధికారంలో ఉన్నాం కాబట్టి వాళ్ళని ఏదో రకంగా మనకు అనుకూలంగా పనిచేసి మన క్యాండిడేట్ని గెలిపించాలని చెప్పేసి సీఎం రమేష్తో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దీంతో సీఎం రమేష్ గారు రంగంలో దిగి అతను గంటా శ్రీనివాసరావు గారి హెల్ప్ కూడా తీసుకున్నారు.
వీళ్ళిద్దరూ కూడా తెలివితేటల్లో చాలా దిట్ట. సీఎం రమేష్, గంటా శ్రీనివాస్. వీళ్ళు ముఖ్యంగా వీళ్ళ తెలివితేటలు ఎక్కడ చూపిస్తారంటే, పార్టీ ఫిరాయింపు విషయంలో ఏదైనా వ్యక్తి పార్టీ మారే ఉద్దేశం ఉంటే అతను ఏ విధంగా మార్చాలి, అతని వ్యాపార లావాదేవీలు ఏంటి, అతని వీక్నెస్ ఏంటి, ఇవన్నీ చూసుకుంటారు. చూసుకుని ఆ క్యాండిడేట్ని ఏదో రకంగా వాళ్ళ వైపు తిప్పుకోవటంలో వీళ్ళ సిద్ధహస్తులు. అది గంటా అవ్వచ్చు, సీఎం రమేష్ అవ్వచ్చు, వీళ్ళిద్దరూ కూడా. అందుకే చంద్రబాబు నాయుడు గారు తెలివిగా సీఎం రమేష్ మీద బాధ్యతలు పెట్టారు. రమేష్ గారు ఏం చేశారంటే కొంచెం తెలివితేటలు ఉపయోగించి గంటా శ్రీనివాసరావు గారిని తీసుకొచ్చారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఒక 3 పేర్లను వీళ్ళు పరిశీలించారు. ఈ 3 అయితే బాగుంటుంది అని చెప్పేసి 3 రకరకాల పేర్లు ఉన్నాయి. ఈ 3 పేర్లు చంద్రబాబు నాయుడుకి పంపించారు. ఇందులో జస్ట్ ఒక 2 డేస్లోనే ఇందులో పేరు టిక్ పెట్టి పంపిస్తారు. పంపించిన తర్వాత వీళ్ళు చేయాల్సింది ఏంటంటే, ఏదైతే మెజార్టీ వాళ్ళకు ఉంది కదా, వాళ్ళందరూ వైసీపీ వాళ్ళే. వైసీపీ ఎంపీటీసీలు, వైసీపీ కార్పొరేటర్లు, వైసీపీ జెడ్పీటీసీలు, వీళ్ళందరూ కూడా వైసీపీ వాళ్ళే. వాళ్ళని కూటమిలో తీసుకురావాలి. వీళ్ళు కూటమి అభ్యర్థి అనుకూలంగా ఓట్లు వేయించుకోవాలంటే గట్టిగా ఇవ్వాలి. సో నేను అనుకోవటం, ఈ ఎలక్షన్లో ఈ స్థానిక సంస్థలకు మంచి కాసులు పంటే నా ఒపీనియన్ ఏంటంటే డెఫినెట్గా కూటమి అభ్యర్థి విజయం సాధించేస్తారు. అక్కడ ఎంచేతంటే మన ఆంధ్రాలో పవర్ పాలిటిక్స్ ఎక్కువ. ఏ ప్రభుత్వం అధికారంలో ఉందో ఆ ప్రభుత్వంలో బై ఎలక్షన్ వచ్చినా ఇంకోటి వచ్చినా కనీసం పంచాయతీలో వార్డు మెంబర్ ఎలక్షన్ వచ్చినా కానీ అతను అధికార పార్టీ వాడైతే డెఫినెట్గా మన ఆంధ్ర ప్రజలు అతనికి ఓటేస్తారు. ఎందుకు వేస్తారంటే అధికార పార్టీలో ఉన్నవాడికి ఓటేస్తే రేపు పొద్దున ఏదైనా పని అవుతుంది, ఏదైనా అభివృద్ధి చేయించుకోవచ్చు అని చెప్పేసి ఒక నమ్మకం ఉంటుంది. ఇంకా అక్కడ పార్టీ ఫీలింగ్స్ పెట్టుకోరు. దీనికి తోడు ఇప్పుడు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ నమ్మకానికి తోడు కాస్త కోస్తో వీళ్ళు ఏదో రూపంలో చేయి తడుపుతారు. కాబట్టి డెఫినెట్గా సీఎం రమేష్ గారు, గంటా శ్రీనివాస్ గారు వేసే ప్రతి పాచిక కూడా అక్కడ సక్సెస్ అవుతుంది. డెఫినెట్గా కూటమి అభ్యర్థి విజయం సాధించడానికి అవకాశం ఉంది.